ఇప్పుడు భగవద్గీత చతుర్థోధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగ 16వ శ్లోకం. కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. అంటే కర్మ అనగానేమి, అకర్మ అనగానేమి, ఈ విషయాల్ని నిర్ణయించుటలో విద్వాంసులు సైతం భ్రాంతికి లోనయ్యారు, తికమకబడుతున్నారు. అంటే కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి? కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరుస్తాను. దానిని తెలుసుకొని నీవు కూడా అశుభాల నుండి అనగా కర్మబంధాల నుండి ముక్తుడవయ్యేదవు. జై శ్రీకృష్ణ. రేపు చెప్తా కర్మ అంటే ఆయన ఏందో వివరిస్తాడంట కృష్ణ భగవానుడు అర్జునుడికి. మనం కూడా కర్మ అంటే ఏంది, అకర్మ అంటే ఏంది అని ఒక విషయాన్ని ఆసక్తిగా తెలుసుకుందాం రేపు, సరేనా? జై శ్రీకృష్ణ. మనం కూడా తెలుసుకుంటే ఆ కర్మలేంది, ఇప్పుడే ఆ కర్మ ఏంది, కర్మని ఏమంటున్నాడు ఆయన? అశుభం అంటున్నాడు. అంటే మంచి కర్మ అయితే శుభం, అశుభ కర్మలంటే మనం ఆశపడుతుంటామే, అట్లాంటివి అయి ఉంటాయేమో చూద్దాం. కృష్ణుడు ఏం చెప్తాడో రేపు, ఏ తత్వాన్ని చెప్తాడో కర్మ గురించి, సరేనా? జై శ్రీకృష్ణ. విందాం.